హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్నర్ రైడర్ 46. సో గైస్, కొత్త వీడియోతో అయితే మనం ముందుకు వచ్చినాం అనమాట. సో ఈరోజు ఎటు పోతున్నాం అంటే చిన్న నైట్ రైడ్ అయితే పోతున్నాం. మన బండి అయితే తీసుకోవచ్చు. వీడుంది అంటే ఫస్ట్ టైం అన్నమాట మ్యారేజ్ తర్వాత. చూద్దాం ఎట్లుంటుందో. అట్లానే బయటకు పోయి ఏమైనా తినేసి వద్దాం. ఇక్కడైతే మేడం గారు ఉన్నారు, చూపించండి మేడం. హాయ్ గైస్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నమాట. వెళ్దాం ఇవాళ నైట్ రైడ్ అని రావబడుతుంది, అందుకే తీసుకోబోతున్నా. 2 days నుంచి హెల్త్ బాగాలేకుండా ఇప్పుడు రికవర్ అయింది. రికవర్ అయినాక ఎనర్జీ వచ్చింది, మొత్తం ఎగురుతుంది దునుకుతుంది. ఇక నైట్ రైడ్ అదే ఎక్కడికి ఎక్కడికైనా ఆకాశం మరి భూమి లోపలికి పోదామా? ఆకాశం ఎట్లా పోతుంది? నేను ఇట్లా అన్నా అనుకో, ఇట్లా ఆకాశం పోడుతుంది. ఎట్లా లైట్ బయటికి పోదామని చెప్పి ఎట్లా తింటాను చూడు, పంది లెక్క. పంది తిన్నట్టు తింటాను ఇక. మళ్ళీ ఇంకా అది తినిపియావా ఇది తినిపియావా అంటాను. తినుకుంటానే అది తినిపి ఇది తినిపి అంటాను. అయ్యో నా ఇప్పుడు నాకు బయట ఫుడ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఇట్లా తింటున్నాం. అందుకే అట్లా ఉన్నాం, మస్తు లా ఉన్నాం. మీరు కూడా బయట ఫుడ్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. ఏంది అవి పిగ్గా? నేనైతే రైడ్కి అయితే ఫస్ట్ టైం నైట్ రైడ్ ఎట్లా నేను ఫీల్ ఏమో ఎక్సైట్ అవుతున్నా. ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఇప్పుడు రైడ్ అంటే కూడా భయం అవుతుంది. బట్ కానీ వినయ్ మీద బండికి అయితే బ్రేక్ లేవు తెలుసు కదా, ఏ చెట్టాలో పోతే నాకు తెలియదు. వినయ్ మీద బాగా నమ్మకం పెట్టుకొని అవుతున్నా. ఆ నమ్మకంతో నమ్మకం నైట్ రైడ్ అయితే వెళ్తున్నా గైస్. ఓకే ఓకే చలో గైస్, వెళ్ళిపోదాం. ఇక లేట్ అవుతుంది ఇప్పటికే. హెల్మెట్ పెట్టుకుంటున్నా గైస్. హెల్మెట్ అయితే చూడండి, ఫస్ట్ టైం పెట్టుకుంటాను హెల్మెట్. నేనైతే ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. గో ఫర్ రైడ్, నైట్ రైడ్. ఎట్లుంది చూసినావా? ఎలుగు పంటున్నట్టున్నది. తలకాయ ఇంత, బాడీ సైజ్ ఇంత. ఇప్పుడైతే నేనే రైడ్ చేయబోతున్నా. నువ్వు అద్దమ్మా దండం పెడతా నీకు. లేట్ లైక్ గైస్ అంటే ఎట్లా? చలో గైస్ వెళ్ళిపోదాం. యా రైట్, చలో గైస్, లెట్స్ గో గైస్. రైడర్ మోడ్ అయితే ఏం చేసినా రైడర్ మోడ్ మొత్తం రాకెట్ అయిపోతుంది. అయితే ఆగినాం ఇక్కడ కొన్ని పిక్స్ దిగుదామని చెప్పి. సో మన శ్రీలేఖ గారిని అయితే అడుగుదాం ఎట్లుంది ఆ ఫీలింగ్. సో చెప్పండి శ్రీలేఖ గారు, ఎట్లుంది మీ ఎలా ఉంది నీ ఫీలింగ్? వెనక కూర్చుంటే నేను వీలు కొట్టినప్పుడు ఇలా ఏమనిపించింది మీకు? పేరెంట్ అయినా గాలి సీను ఆయిల్లో వద్దు నాయన, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. గాయస్ నాకైతే ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఇంత స్పీడ్గా ఇట్లా వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళా, నాకైతే ఫుల్ భయం అయింది. కొంచెం
శ్వాస ఆగిపోయినట్టు అయింది గైస్. హాస్పిటల్ తీసుకుపోవాలా? భయం అయింది గైస్ నాకైతే. అమ్మో నన్ను ఇన్ని ఇట్లాంటివి చెయ్యాల్సి వస్తుందో నాకైతే భయం అవుతుంది. ఇన్ని దారుణాలు చూస్తాను అనుకుంటున్నావు? నేనైతే ఇంకోసారి రైడ్ అనను ఏమనను గైస్. వినయ్ రైడర్ తో మాత్రం రైడ్కి వెళ్తే రైడర్ తో నువ్వు కూడా ఉండాలి కదా. రైడర్ వినయ్ అయితే మధ్యలో ఫుల్ స్పీడ్ వెళ్తున్నప్పుడు వీలు కొడుతున్నప్పుడు ఎంత ఆపమని అన్నా కూడా ఆపలేదు గైస్. నాకైతే ఫుల్ భయం అయింది. ఎందుకంటే నేను అసలు వీలు కొట్టలే, వీలు ఎడగొట్టి ఎందుకు అబద్ధాలు ఆడతాం అంత గైస్. అంత అబద్ధం చెప్తుండే గైస్, మధ్యలో వీలు కొట్టింది గైస్. నాకైతే ఫుల్ భయం అయింది గైస్. అన్ని అబద్ధాలే, వీలు కొట్టలే ఏం కొట్టలే నేను. ఎందుకంటే కింద పడుతుంది మళ్ళీ ఎందుకని చెప్పి అబద్ధాలు చెప్తా గైస్. సరే వీలు కొట్టింది నాకు నేను చూపిస్తా గైస్ ఖచ్చితంగా. చలో చలో గాయస్ వెళ్ళిపోదాం. పైగా ఆకలి అవుతుంది, వెళ్ళేసి తినేద్దాం. లెట్స్ గో. సో గాయస్ వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఇక్కడ ఆగిసినాం, ఫోటోలు అయితే దిగేసినాం. సో వెళ్ళిపోదాం. నేను ట్రీట్ ఇస్తాను అని చెప్పినా కదా, 1 month యానివర్సరీ అని చెప్పి. సో వెళ్దాం. ఎప్పటి నుంచో అడుగుతుంది నన్ను, నాకు ఇది కావాలి తిందాం అంటది. సో సర్ప్రైజ్ అయితే చేద్దాం అమ్మకి. చలో గాయస్ లెట్స్ గో. ముందు బ్రేక్ లేదు, ఓన్లీ సింగిల్ బ్రేక్. A few moments later. ఇగో మండికి అయితే వచ్చినాం. ఎట్లుంది? ఏడికి అనుకున్నాను? లేదు నేను నార్మల్ గా రెస్టారెంట్ కావచ్చు అనుకున్నా. ఇది రెస్టారెంటే కదా. అది మండి ఇస్ అండ్ డిఫరెంట్, రెస్టారెంట్ ఇస్ అండ్ డిఫరెంట్. సరే పోదామా లోపలికి? పోదాం. సో చలో గాయస్ లోపలికి వెళ్దాం. సో ఎలా ఉంది సర్ప్రైజ్? బాగుంది. నాకైతే తెలియకుండా వండికి తీసుకొని వచ్చిండు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నా. పందిలాగా తింటుంది ఇప్పుడు. పందిలాగా తింటుంది. సో గాయస్ మనం అయితే మండికి అయితే వచ్చేసాం అన్నమాట. చూసుకోవచ్చు. బాగుంది, చాలా బాగుంది. చలో పాప కుమ్మేస్తావు ఇక. చెప్పండి శ్రీలేఖ గారు, ఏ మండి కావాలి మీకు? నేనైతే చాలాసేపు వెయిట్ చేసాను మండి. మేము అప్పుడెప్పుడు వచ్చాము కానీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాం. ఇప్పుడైతే మనకి టికెట్ అయితే తీసుకున్నాం, సీట్ అయితే దొరికింది మాకు. సో చూద్దాం ఇప్పుడు ఎంత తింటుందో చూద్దాం. మండి అంటది. ఇంత తింటది కొంచెం అంతే. ఇంత తింటే గైస్ మంచిగా మనస్ఫూర్తిగా తిన్నామా లేదా అంతే. అది చూద్దాం వచ్చినాక చూపిస్తే ఎట్లా తింటుందో. చలో అంటే. సో గాయస్ మండి అయితే వచ్చేసింది. అమ్మో ఇవిడు ఎట్లా చూస్తుంది అసలు. నేను ఫేస్ అంటే చేసింది ఎవరో చెప్తారా? బాగుంది. చూడలేదు ఎట్లా చూస్తుంది చూడు. మింగుతావేంది మొత్తం ఒకటేసారి? మింగలానే ఉన్నాం మొత్తం. పీసులు కాదు చూడండి, అసలు తినని కూడా తినది. సో నేనైతే ఇప్పుడు ఒక ఛాలెంజ్ అయితే చేస్తా. ఎవరు తొందరగా కంప్లీట్ చేస్తారో వాళ్ళు బిల్లు కట్టరు అని చెప్పి నేను చెప్తా. 500 బొక్క పెట్టిస్తా చూడండి ఇప్పుడు. చలో తిందామా? చలో రైట్ గాయస్. తిన్నాక మధ్యలో కలుద్దాం. కొంచెం తిన్నాక వీడియో ఆన్ చేస్తాం. ఛాలెంజ్ అయితే చేస్తాను నీకు ఇప్పుడు. బెట్ అయితే కడదాం మన ఇద్దరం. ఎవరు తొందర తింటే వాళ్ళు 500 బిల్లు పేమెంట్ చేయొద్దు. లేట్గా తిన్న వాళ్ళు పేమెంట్ చేస్తారు, తొందర కంప్లీట్ చేసిన వాళ్ళు. ఘోరం లేదు గీరం లేదు. సరే తొందర తిని. ఎవరు వద్దంటారు? రెండు తొందర తినమన్నాను కదా. ఎవరు వద్దంటారు రేపు? తొందర తిను. రాదంటే తినాలి. నీ ఇష్టం. నేనైతే తింటా, వెళ్ళిపోతా అంతే. నా దగ్గర కూడా పైసలు లేవు. అక్కడ ఆ బోళ్ళు భాషలో తోమడం అవుతుంది. ఏం లేదు ఇక. వెయిటర్ అంటున్నా, పని మనిషిగా పెట్టుకుంటారు ఇక మన ఇద్దరిని ఇళ్ళనే. గాయస్ ఇక్కడ కూడా వినయ్ రైడర్కి ఫ్యాన్స్ ఉన్నారు చూడండి. ఇక్కడ కూడా ఫ్యాన్స్ వచ్చి. మీరు ఎవరు ఫ్యాన్స్?
బండికి వచ్చిరా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. బయట వెళ్తాం అయితే అయిపోయింది. నేను ఫస్ట్ విన్నర్. ఇప్పుడు బిల్లు కట్టదైతే శ్రీలేఖనే. ఇక ఎవడు ఇంకా తినలేదు. ఇగో నా పీస్ కంప్లీట్ చేసేసిన. శ్రీలేఖ తింటా అన్నావుగా, ఇంకెప్పుడు తింటావు ఏంది? పైసలు అయితే నువ్వే కట్టేది. ఇంతకుముందు చిప్పలు నీదెందుకు ఉంటా? మనం ఛాలెంజ్ పెట్టుకున్నాం, కట్టాలి. నేను తిన్నా అయిపోయింది. నువ్వు చేయలే అన్నావు. సరే అన్నావు, మెడలు ఊపినాను. లేదు నేనైతే వెళ్ళిపోతా, చేయి కడుక్కున్నా, అది అయిపోయింది. సో గైస్ బాయ్ బాయ్, నేను పోతున్నా. ఉంటుంది చిప్పలు గిన్నెలు అన్నీ కడిగి వస్తుంది తెల్లారి పొద్దున. బాయ్ శ్రీలేఖ. ఏమైంది శ్రీలేఖ? నా సైడ్ దుబ్బి పెట్టినావు మొత్తం. ఇది చూసినావా? నేను ఆల్రెడీ అప్పుడే వీడియో తీసి నాకు అనిపించింది ఎవరు తిన్నారో ఏందో అనేది. అదే మొత్తం నువ్వే తింటావు. సరే మళ్ళీ తెప్పిస్తావు, మళ్ళీ తిను. అదే ఫస్ట్ ఏం చేయాలంటే ఇగో దీంట్లో లెమన్ ఉంది కదా, లెమన్ మొత్తం పిండుకొని ఇలా కలుపుకొని తాగాలి. సరేనా? నాకు కాదు, అమ్మాయిలకు. అది అమ్మాయిలు తాగితేనే గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్. ఇట్లా కండలు గట్టిగా ఉంటాయి. నువ్వు తాగు, నేను పెంచుకుని ఆలో నాకు ఉన్నాయి. బిల్ అయితే వచ్చేసింది. ఇప్పుడు శ్రీలేఖ అయితే ఫోన్పే చేశాను అనమాట. ఎందుకయ్యో తమాషాలు వేయకు, నేనైతే పోతా, నాకు తెలియదు. ఇవి అడిగిరా అయితే పోయి కడుగు. మరి బిల్లు కట్టినప్పుడు అంతే కడగాలి కదా. ట్రీట్ ఇస్తా అని చెప్పిన. ఛాలెంజ్ అయితే చేసుకున్నాం కదా మనం. ఛాలెంజ్ పెట్టుకున్నాం కదా, అవన్నీ అడవే, బిల్లు కట్టవు. సరే నేను కడుగుతా, బిల్లు కట్టు. ప్లేట్లు కడుగుతా నేను, ఆడ లోపలే కడుగుతా, ఈడెందుకు కడుగుతారు? సరే ఫస్ట్ అది బిల్లు కట్టు. ఫస్ట్ బిల్లు కడితేనే కదా. ఫస్ట్ బిల్లు కట్టు, అయిపోతుంది. అరే నేను కడతా అని చెప్పలే. ఎంత? ఓ మచ్. అరే జస్ట్ ఒక 15 రూపీస్ 14 రూపీస్ తక్కువ, 600 అంతే. ఏ కట్టేసే అని చెప్పి మండికి తీసుకొచ్చి నా చేత బిల్ కట్టిస్తాను. చెప్పినా కదా బొక్క పెట్టిద్దామని. సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? బిల్ అయితే కట్టాను గైస్, నేనే ప్లేట్లు కడుగుతాను. సరే అయితే నేనే కడుగుతా. సో గైస్ వీడియో అయితే ఆపేస్తున్నా, వెళ్ళిపోదాం. కొంచెం వెదర్ కూల్ ఉంది, మళ్ళీ వర్షం పడుతుంది కావచ్చు. సో బాయ్ గైస్.